హాయ్ ఆల్, నేను మీ అభి. ఈరోజైతే ఆదిత్య యూనివర్సిటీ గురించి అయితే రిలేటెడ్ సో మెనీ డౌట్స్ అయితే అడుగుతున్నారు. నా ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్ అండ్ ఫస్ట్ యూట్యూబ్ రీల్ అయితే చాలా వరకు కౌన్సెలింగ్ వీడియో పెట్టాను కదా! దాని గురించి అయితే సోగా రిలేటెడ్ అన్న ఇది చెప్పండి. ప్లీజ్ బ్రదర్ ఇది మాకు వీడియో చేయరా కన్ఫర్మ్‌గా. అందుకే నేనైతే ఈరోజు మీకు రిలేటెడ్ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. యాహ్! ఫస్ట్ క్వెషన్, ఆదిత్య యూనివర్సిటీ ఎలా ఉంటుంది? ఆదిత్య యూనివర్సిటీ అనేది సూపర్‌గా ఉంటుంది. అండ్ నేచర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్యాలరీ దాంట్లో ఉన్న మీకు అట్మాస్ఫియర్ అండ్ కాలేజ్ క్లాసెస్ అన్నీ సూపర్‌గా ఉంటుంది. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ క్వెషన్, కాలేజ్ రూల్స్ ఎలా ఉంటాయి చెప్తారా అన్న? కాలేజ్ రూల్స్ అయితే కాస్త స్ట్రిక్ట్‌గా ఉంటాయి. బట్ అయితే ఫార్మల్ షూ అండ్ ఫుల్ ఆఫ్ ఫార్మల్ అవుట్‌ఫిట్ అయితే చాలా ఇంపార్టెంట్. యూనిఫార్మ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఐడీ కార్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇప్పుడు మీరు బస్ కాలర్ అయితే ఐడీ కార్డ్ అయితే నో చెక్ ఉంటుంది. బట్ అయితే వితౌట్ బస్ కాలర్ దే హావ్ ఐడీ చెక్ ఆల్సో దేర్ ఇన్ ఔట్ సైడ్. ప్లీజ్ ఖచ్చితంగా అయితే ఐడీ కార్డ్ అయితే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ క్వెషన్, అన్న ఏపీ ఐసెట్‌లో ర్యాంక్ వచ్చింది. కాలేజ్‌కి రావచ్చా? యాహ్! ఏపీ ఐసెట్‌లో ర్యాంక్ వచ్చిందంటే కాలేజ్‌కి తప్పనిసరిగా రండి. నెక్స్ట్ క్వెషన్, అన్న ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి? ఆదిత్య యూనివర్సిటీ అనేది లాస్ట్ ఇయర్ అయింది. అందుకు ప్లేస్‌మెంట్స్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ అని ఉండేది. అప్పుడు కూడా ప్లేస్‌మెంట్స్ బాగుండేవి. బట్ అయితే ఇప్పుడు ఆదిత్య యూనివర్సిటీ అయిన తర్వాత బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ ప్లేస్‌మెంట్స్ తేడానికి అయితే సార్ చూస్తున్నారు. సో మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్, స్పోర్ట్స్ ఉంటదా అన్న ఎంబీఏలో? స్పోర్ట్స్ కంటూ సెపరేట్ ఏమి ఉండదు. మనం ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వడం. బయట గాని లేదంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది ఆదిత్యలో. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ ఎంబీఏలో అయితే అంత టైం ఉండదు మనకి. నెక్స్ట్ క్వెషన్, అన్న నేను 600 కిలోమీటర్స్ నుంచి వస్తున్నాను. ఆదిత్య కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చింది. ఇట్స్ వర్త్ ఆర్ నాట్? 600 కిలోమీటర్స్ నుంచి అయితే సో లాంగ్. బట్ మీకు ఇంట్లో అన్నీ ఓకే. బట్ నేను ఉండగలను ఇక్కడ అనుకుంటే బెటర్. బట్ ఇన్ కేస్ అంత లాంగ్ నుంచి అయితే నా ఒపీనియన్ అయితే నాట్ గుడ్ ఎనీమోర్. బట్ యూ క్యాన్. ఏదైనా నీ ఇష్టం. నెక్స్ట్ క్వెషన్, డిగ్రీ డిగ్రీలో ఏం కోర్స్ చేసినా నేను ఎంబీఏ చేయొచ్చా? బీఏ చదివాను అన్న. యాహ్! బీఏ చేసినా సరే ఎంబీఏ అయితే చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఎలిజిబులే. నెక్స్ట్ క్వెషన్, ఆదిత్య ఫీజ్ ఎంత ఉంటుంది అన్న? ఆదిత్య యూనివర్సిటీ ఫీజ్ అయితే నాకైతే ఐడియా లేదు. నేనైతే ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ 75,000 అయితే పడింది నాకు పర్ సెమిస్టర్. మేబీ 65,000 అయి ఉండొచ్చు. బట్ ఎక్స్ట్రా చార్జెస్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, హాస్టల్ ఫీ గురించి చెప్తారా? హాస్టల్ ఫీ వచ్చేసి నా ఫ్రెండ్ అయితే కనుక్కున్నాను నేను. 50,000 పడుతుంది. విత్ ఎక్స్ట్రా 3,000 కూడా కట్టాలి హాస్టల్ ఫీ. విత్ ఫుడ్. విత్ ఏసీ అయితే మనకి 55,000 ప్లస్ 3,000 పడుతుంది విత్ ఫుడ్. హాస్టల్ రూల్స్ హాస్టల్ రూల్స్ అయితే కొద్దిగా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. బట్ అయితే బాగుంటుంది. మెస్ గురించి చెప్పండి అన్న. మెస్ అయితే మా ఫ్రెండ్ కనుక్కున్న ప్రకారం అయితే మెస్ అయితే అంత నాట్ గుడ్ ఎనీమోర్. బట్ ఓకే. ఓకే. అన్న ఆదిత్యలో చాలా క్యాంటీన్స్ ఉన్నాయి కదా! ఏ క్యాంటీన్ బాగుంటుంది? ఆదిత్యలో సమ్ క్యాంటీన్స్ బాగుంటుంది. కొన్ని క్యాంటీన్స్ టేస్ట్ ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళది నచ్చుతుంది. నెక్స్ట్ క్వెషన్, అన్న ఎంబీఏలో స్పెషలైజేషన్స్ ఏముంటాయి? హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. నెక్స్ట్ క్వెషన్, ప్లీజ్ బ్రదర్ ఆదిత్య టైమింగ్స్ గురించి చెప్పండి ఎంబీఏ యూనివర్సిటీ కోసం. ఆదిత్య యూనివర్సిటీ టైమింగ్స్ 9:30 to 4:15. బస్ టైమింగ్స్ 4:30. నెక్స్ట్ క్వెషన్, బ్రదర్ కాస్త స్ట్రిక్ట్‌గా ఉంటుందా? పర్లేదా? యాహ్! ఆదిత్య యూనివర్సిటీ అయితే కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. నెక్స్ట్ వన్, ర్యాగింగ్ ఉంటుంది అని విన్నాను చాలా మటుకు కాలేజ్‌లో. లేదు లేదు. ర్యాగింగ్ అలాంటివి అయితే అస్సలు ఉండవు ఆదిత్యలో. ఇన్‌కేస్ ఏమైనా ఉన్నా మీరు కంప్లెయింట్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ క్వెషన్, అన్న హాలిడే ఏమైనా ఉంటుందా?
హాలిడే అయితే ఫస్ట్ సాటర్‌డే, సెకండ్ సాటర్‌డే అయితే ఉండదు. థర్డ్ సాటర్‌డే అయితే హాలిడే ఉంటుంది. అండ్ అదర్ సాటర్‌డేస్ ఏముంటుందంటే యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీడీ జామ్ లైక్ దట్ మనకైతే కొన్ని స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కదా! ప్రెజెంటేషన్ లైక్ అలాంటివైతే మనకు కండక్ట్ చేస్తారు. ఇంకా మన స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. బిజినెస్ క్విజ్ అలాంటివి కూడా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వెషన్. అన్న మినిమమ్ అటెండెన్స్ 75% అటెండెన్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఆఫ్‌లైన్ అటెండెన్సా? ఆన్‌లైన్ అటెండెన్సా? ఆఫ్‌లైన్ అటెండెన్స్ అయితే కాదు. ఆన్‌లైన్. ఇప్పుడు ఈ క్యాప్ అనేది మీకుంటుంది ఆదిత్యలో జాయిన్ అయిన తర్వాత. మీ అటెండెన్స్ అయితే ఎవ్రీడే చెక్ చేసుకోవచ్చు మీరు. అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతాయి. ఈవెన్ 1 హాలిడే తీసుకుంటే ఒక 2%, 3% కూడా కట్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వెషన్. బ్రదర్ ఆదిత్య బసెస్‌లో ఒక్కొక్కసారి చాలా ఫుల్‌గా ఉంటారు కదా! ఎందుకు? ఆదిత్య బసెస్‌లో అయితే ఎందుకని ఫుల్‌గా ఉంటారంటే సమ్ డేస్ సాటర్‌డేస్ ఆ టైంలో అయితే బస్ అనేది సమ్‌టైమ్స్ కొన్ని బస్సులే వస్తాయి. అన్ని బస్సులనేది ఎవ్రీ టైమ్ వెళ్ళవు. ఐ మీన్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారని అయితే బసెస్ అయితే కొలాప్స్ చేస్తారు. దానివల్ల అయితే ఒకేసారి ఫుల్ అయిపోతాయి మొత్తం. అది కొద్దిగా ఇబ్బందే. యాహ్! నెక్స్ట్ క్వెషన్. అన్న కాకినాడ ఆదిత్యకి, రాజమండ్రి ఆదిత్యకి మన యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటూ ఏమి లేదు. బట్ ఆదిత్య కాకినాడ ఈస్ నియర్ ఎవరైతే ఉన్నారో లేదా రాజమండ్రి ఆర్ నియర్. బట్ ఆదిత్య యూనివర్సిటీ బిగ్ అంతే. దేని దానికే ఉంటుంది. అది జేఎన్‌టీయూకే, ఏకేఎన్‌యూ అండ్ ఆదిత్య యూనివర్సిటీ పేపర్స్ బట్టి ఉంటుంది. బట్ ప్లేస్‌మెంట్స్ అనేది ఇప్పటికి అందరికీ ఒకటే ఆదిత్యలో. అజ్వికా భవన్‌లోనే జరుగుతాయి ప్లేస్‌మెంట్స్. నెక్స్ట్ క్వెషన్. అన్నా మీరు ఆదిత్య యూనివర్సిటీనా? లేదా ఆదిత్య గ్లోబల్ స్కూలా? ఆ! నేనైతే ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్. బట్ మేము కూడా ఇప్పుడైతే ఆదిత్య యూనివర్సిటీ అండర్‌లోకే వస్తాం. నెక్స్ట్ క్వెషన్. మరి మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది? ఆదిత్య యూనివర్సిటీకి, గ్లోబల్ బిజినెస్ స్కూల్‌కి? యాహ్! ఇప్పుడైతే ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ అయితే లేదు. అందరూ యూనివర్సిటీలకే వస్తారు ఇక్కడి నుంచి. అందరికి ఆదిత్య యూనివర్సిటీ పేపర్ మాత్రమే ఉంటది. ఆదిత్య యూనివర్సిటీ జేఎన్‌టీయూకే అటానమస్ పేపర్ మేము రాసేది. బ్రదర్ ఎలా అయినా ప్లేస్‌మెంట్ మంచిగా వస్తే చాలు. ప్లేస్‌మెంట్ అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. అంటే మనం నేర్చుకునే స్కిల్స్, కమ్యూనికేషన్. మీ వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆదిత్య. నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఆదిత్యలో రైన్ వచ్చినప్పుడు అయితే బస్ స్టాండ్ అయితే మొత్తం పాడైపోతుంది. షూ నుంచి మొత్తం. రైనీ సీజన్‌లో అయితే కొద్దిగా ఆదిత్యలో దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్. ఆదిత్యలో ఫస్ట్ ఫీజు ఏపీఐ సెట్‌లో వచ్చింది. వెంటనే మనం ఫీజు కట్టేయాలా? నేనైతే మాత్రం ఫస్ట్ అయితే మనకి అంతా ఒకేసారి ఎట్ ఎ టైమ్ కట్టేయమని చెప్పరు ఫీజ్. బట్ అయితే మినిమమ్ అమౌంట్ అయితే పే చేయాలి. ఒక 10,000 లైక్ దట్. ఆఫ్టర్ పే చేసిన తర్వాత మనం స్టార్ట్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత అయితే సేమ్ ఫీజ్ అయితే పే చేయాలి అబ్సల్యూట్. నెక్స్ట్ క్వెషన్. అన్నయ్య ఆదిత్యలో బ్యాటరీ కార్లు చాలా బాగున్నాయి. అది మనం జాయిన్ అయ్యాక కూడా తిరగచ్చా? లేదు అంత లేదు. జస్ట్ మనం వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత మనం యాజ్ యూజువల్‌గా వాక్ చేయాలి. ఆదిత్యలో కలర్స్ ఈవెంట్ మళ్ళీ ఎప్పుడు? ఆదిత్యలో కలర్స్ ఈవెంట్ మేబీ నాకు తెలీదు. బట్ అయితే ఆదిత్య కలర్స్ ఈవెంట్ అయితే చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆదిత్య కలర్స్. ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. సో మచ్ ఈవెంట్స్ ఉంటాయి. మనకి ఫుడ్ అండ్ వాక్ అండ్ డాన్సింగ్. ఫుల్ మీకు 3 డేస్ అయితే సూపర్‌గా జరుగుతుంది. బిగ్ స్టార్స్ వస్తారు. పొలిటీషియన్స్. వెరీ నైస్. నెక్స్ట్ క్వెషన్. అభి మీ దాంట్లో లైబ్రరీ ఎలా ఉంటుంది? యాహ్! లైబ్రరీ అనేది సూపర్‌గా ఉంటుంది. అండ్ సెంట్రల్ లైబ్రరీ కూడా చాలా బాగుంటుంది. ఆదిత్యలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉంటుందా? నో. ఎంబీఏకి. నెక్స్ట్ క్వెషన్. ఆదిత్యలో యాక్టివిటీస్‌లో ఏముంటాయి? ఆదిత్య యాక్టివిటీస్‌లో జీడీ, జామ్, ప్రెజెంటేషన్ అండ్ పీపీటీ మేకింగ్ అండ్ గెస్ట్ లెక్చరర్స్ వస్తారు. మీకు బిజినెస్ డెసిషన్స్ ఏమైనా ఇలాంటివి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లైక్ దట్ ఇంకా వేరే ఎక్కడి నుంచో గెస్ట్ లెక్చరర్స్ వచ్చైతే మనం కొన్ని క్లాసెస్ తీసుకుంటారు. దాన్ని బట్టి మీరు నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోవచ్చు.
క్వశ్చన్. కాలేజ్లో ఎగ్జామ్స్ సెమిస్టర్స్ ఎక్కడ రాస్తాం? మన కాలేజ్లోనే రాస్తాం, బట్ అయితే అదర్ బిల్డింగ్ బ్లాక్స్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ బీటెక్ బ్లాక్స్లో రాస్తాం. బీటెక్ అవర్ బ్లాక్స్ కానీ అదర్ బ్లాక్స్లో కానీ రాస్తాం. అంతే. దట్స్ ఇట్ టుడే. క్వశ్చన్స్ అయితే ఇవి. యా, సమ్ డౌట్స్ అయితే క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. అదర్ డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.